అంటే పరలోకాన్ని విడిచిపెట్టి తన శరీరాన్ని ఖర్చు పెట్టి తన రక్తాన్ని ఖర్చు పెట్టి మన మేలు కోరి, ఇది క్రీస్తు తత్వం. అన్నీ ఉన్నా అన్నీ ఇచ్చినా నాకేమీ లేదు నేర్చేవాడు మానసిక రోగి, మెంటల్. మనంట మెంటల్ అండి అంట. తృప్తి లేనివాడు, ఎదుటివాడిని బాధ పెట్టి హింసించి సంపాదించుకునేవాడు, క్రూరత్వం, దుష్టత్వం. యేసు ప్రభు వలె కుటుంబం కొరకు తనను నష్టపోయి కుటుంబాన్ని పైకి తీసుకురావడం కోసం, అదనమాట క్రీస్తు తత్వం. భార్య బిడ్డలను పైకి తీసుకురావడానికి క్రీస్తు తత్వం. అంటే ఇంకా క్రీస్తు తత్వం ఉంటే మన లాభం కొరకు మనం జీవించాం, క్రీస్తు మహిమ కొరకు, ఎదుటి వాళ్ళ రక్షణ కొరకు జీవిస్తాం. దేవునికి స్తోత్రం. క్రీస్తు తత్వం, క్రీస్తు తత్వం. యేసు ప్రభులో ఏ తత్వం ఉందండి? పిశాచిక పైశాచిక తత్వం లేదు, శాడిజం లేదు. యేసు ప్రభు శరీరం రక్తంలో ఎదుటివారిని హింసించి బాధ పెట్టేటువంటి ఆ తత్వం లేదు. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే మనం ఎటువంటి నిబంధనలో భాగస్వాములుగా ఉంటున్నామో మనం ఆలోచించాలి. అందరూ కూడా ఆలోచించి తీసుకుంటున్నప్పుడు యేసు ప్రభు తత్వం, మెంటాలిటీ, మానసిక ఆలోచనలు, యేసు ప్రభు లాంటి భావాలు మనలో మొదలవుతాయి, మొలకెత్తుతాయి. ఏమవుతాయండి? మొలకెత్తుతాయి. దానికి నీరు పోసామనుకోండి, ప్రార్థన నీరు పోస్తే అవి పెరుగుతాయి, గ్రో అవుతాయి. అలాగ రోజు ఆ తత్వానికి నీరు పోస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు కాయలు కాయడం, ఫలించడం మొదలవుతాయి. క్రీస్తు తత్వానికి అవసరమైనటువంటి ఫలాలు, అదే ఆత్మఫలము. ఈరోజు మన అంశం ఏంటంటే నిబంధన భాగస్వాములం. నిబంధన భాగస్వాములం. చూడండి, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. అంటే తన శరీరాన్ని ఉంగరంగా చేసి పెండ్లి కుమార్తె అయిన సంఘానికి ధరింపచేస్తున్నాడు. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని జ్ఞాపకము చేసుకున్నది, దీనిని తినండి అని చెప్తున్నారు. 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయండి. అంటే తనతో తన నిబంధనలో భాగస్వాములుగా చేసుకోవడానికి తన శరీరాన్ని మనకిస్తున్నాడు ఆయన, తన రక్తాన్ని మనకిస్తున్నాడు ఆయన. ఇప్పుడు మన నుంచి ఆయన ఏమీ ఆశించట్లేదు. ఆయన యొక్క ఆలోచన, కోరిక ఏమిటంటే, దేవుని బిడ్డలారా, తన రక్తాన్ని, తన శరీరాన్ని మనకిచ్చుట ద్వారా రేపొద్దుట మనలను గొర్రె పిల్ల పెండ్లి విందులో మధ్యాకాశంలో కూర్చోబెట్టుకోవాలని. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఆయన ఆశ. అంటే మనం నరకానికి పోకూడదని జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, అంటే నిబంధన, ఇద్దరి మధ్యన జరిగేటువంటి నిబంధన. అబ్రహాముకి దేవునికి మధ్యన నిబంధన జరిగింది. ప్రభు అడిగారు, నీకున్న ఒక్కగానొక్క కుమారుడిని నాకు బలిగా ఇయ్యన్నాడు. ఆయన వెంటనే ఆయన అడగంది తడవు చేయకుండా, అడిగింది సంతోషముగా ఇస్సాకుతో ప్రయాణం కట్టి కొండ దగ్గరికి వచ్చేసాడు. పొలలో పేర్చాడు, బలిపీఠ మీద పడుకోబెట్టాడు. ప్రభు ఏమన్నారండి? నీకున్న ఒక్కగానొక్క కుమారుడిని నాకు ఇవ్వడానికి వెనుక తీయక, ఇందుని బట్టి నువ్వు దేవుని ప్రేమించేవాడవని, భయపడేవాడని తెలిసింది. దేవుని బిడ్డలారా, అబ్రహాము హృదయమును గమనించి ప్రభు చెప్తున్నాడు, నీకున్న ఒక్కగానొక్క కుమారుడిని నాకు ఇవ్వడానికి నువ్వు వెనకడుగు వేయలేదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆయన మన కుమారుడిని అడగట్లేదు కానీ, మన కుమార్తెను అడగట్లేదు కానీ, నన్ను ఆయన శరీరము తీసుకుని ఆయన శరీరానికి భూమి మీద ప్రతినిధిగా ఉండాలని కోరుకుంటున్నాడు.
ఆయన రక్తము త్రాగి, దేవుని బిడ్డలారా, ఆయన రక్తములో ఉండేటువంటి స్వభావానికి మనం భూమి మీద ప్రతినిధిగా ఉండాలని కోరుకుంటున్నాడు కనుక ఆయన శరీరం తిని రక్తం తాగి వెనకడుగు వేయకూడదు, లోతు భార్యలాగా అయిపోతాం. అందుకనే ఆలోచించి తీసుకోండి. చెప్పండి, ఆలోచించి తీసుకోండి. ఇది రొట్టెగానో ద్రాక్షారసంగా తీసుకోకండి. అంటే యేసు ప్రభు శరీరం తీసుకుంటున్నప్పుడు, ప్రభువా నీ శరీరం నాకు ఇచ్చావు అంటే నీ శరీరములో ఉండే గుణములకు భూలోకములో నేను ప్రతినిధిని. ఒక చెంప మీద కొడితే ఒక చెంప చూపించాడు, మొఖం మీద ఉమ్మేస్తే తుడుచుకోలేదు, వెంట్రుకలు పెరికి వారికి తన గడ్డమును దాచుకోలేదు, ఉమ్ము వేయబడి వారికి తన ముఖమును దాచుకోలేదు. దేవుని బిడ్డలారా, బొచ్చు కత్తిరించు వాని ఎదుట, అది గొర్రె పిల్లకు తెలియదు, ప్రభువుకు తెలుసు. గొర్రె మౌనముగా ఉండునట్లుగా ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయనకు అన్యాయం జరిగింది. అంతకుముందు వారములో మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభువుని అందరూ తృణీకరించారట. కారణం ఏంటంటే, తృణీకరించబడిన వారితో తిరిగాడు యేసు ప్రభు. ఎవరితో తిరిగాడండి? జక్కయ్యగాడి ఇంటికి వెళ్ళి భోంచేశాడు రీడు. యేసు ప్రభు తృణీకరించబడ్డాడు. ఆ మగ్దలైన మరియమ్మను ముట్టుకొని ఇచ్చాడు. మనం రాణిస్తాం మన ఇంట్లోకి, అసలనే మగ్దలైన మరియమ్మనే రానిచ్చాడు. అపవిత్రాత్మలతో పట్టి పీడించబడుతున్నటువంటి వాళ్ళ ఇంటికి రానిచ్చాడు. ఆ శాన దయ్యములతో అపవిత్రాత్మలతో పీడించబడుతూ శ్మశానంలో తిరిగి వాడిని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. యేసు ప్రభు ఎందుకు తృణీకరించబడ్డాడంటే, ఈ తృణీకరించబడిన వారితో తిరిగాడు కనుక. అందుకనే ఈడు పాపులతో శంకరులతో భోజనము చేయుచున్నాడు కనుక ఈయన మనతో భోజనం చేయడానికి కుదరదు. అంటే ఈరోజు ఉన్నతమైన స్థితిలో మనం కూర్చున్నామంటే, ప్రభువా నా కొరకు నువ్వు తృణీకరించబడి ఆ పరలోక సౌభాగ్యాలతో కూడిన ఆనందంతో కూడిన ఆహారము స్థితిని నాకు ఇచ్చావు ప్రభువా. వాక్యాన్ని ధ్యానిస్తే మన ఆలోచనలు మారతాయండి. కుళ్ళు బుద్ధులు, అసూయలు, అహంకారం, ద్వేషం పోతుంది. ప్రభు తత్వం వస్తుంది. మెంటల్ పోతుంది. ఏం పోతుంది చెప్పండి? మెంటల్ పోతుంది, మూర్ఖత్వం పోతుంది, దుష్టత్వం పోతుంది, పైశాచికత్వం పోతుంది, శాడిజం పోతుంది, ఎదుటివాడిని హింసించి ఆనందపడే తత్వం పోతుంది. కనుక యేసు ప్రభు తత్వానికి భూమి మీద సాక్షిగా ఉండడానికి మన యేసు ప్రభు శరీరంలో రక్తంలో భాగస్వాములు అవుతున్నాం. ఏమవుతున్నాం అండి? భాగస్వాములు అవుతున్నాం. ఆయన భాగస్వామిగా చేసుకుంటున్నాడు. మనం పెట్టుబడి పెట్టలేదు కానీ ఆయనే పెట్టుబడి పెట్టి తన శరీరాన్ని రక్తాన్ని పెట్టుబడి పెట్టి మన పక్షాన్ని కూడా 50% భరించి మనం తనలోకి తీసుకుంటున్నాడు ఆయన. చూడండి దేవుని బిడ్డలారా, యేసయ్య రక్తములో, యేసు ప్రభు శరీరములో మనము భాగస్వాములుగా ఉంటున్నప్పుడు మనకు వచ్చే ఆశీర్వాదాలు, 2 ఆశీర్వాదాలు, 3 ఈరోజు మీకు తెలియజేస్తాను. 2, 3 సమయం సరిపోతే 3, లేకపోతే 2. చూడండి దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 1వ అధ్యాయము నాతో కలిసి మీ పరిశుద్ధ గ్రంథమును తెరవండి. 68 నుంచి 75 వరకు కలిసి ఉంటాయి. 68 నుంచి 75 నుంచి వరకు కలిసి ఉంటాయి. వినండి, ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే, జకర్యా పరిశుద్ధాత్మతో నింపబడి యేసు ప్రభుని ఈ లోకములోనికి ఎందుకు పంపించాడు, యేసు ప్రభులు వారు మన కొరకు సిలువలో ఎందుకు దెబ్బలు తిన్నాడు, యేసు ప్రభులు వారు మన కొరకు ఎందుకు తన రక్తాన్ని చిందించాడో, యేసు ప్రభు ఇంకా భూమి మీద రాకముందు, పుట్టకముందు జకర్యా పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. 67వ వచనం చూడండి. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఎట్లు ప్రవచించను. దేవునికి స్తోత్రం. అంటే అక్కడ దేవదూత మాట్లాడింది మనకు తెలుసు. యోహాను పుట్టిన తర్వాత చెప్పాడు ఆయన. యోహానుని పేరు పెట్టాడు, అంతవరకు మాట్లాడలేదు కదా. ఇప్పుడు యోహాను దేవుడు తనకి ఎందుకు ఇచ్చాడంటే, ప్రభువు తెలియజేశాడు, రక్షకుడైన యేసు క్రీస్తు ముందు నడిచి ఆయన ప్రయాణించడానికి మార్గమును సిద్ధపరచడానికి. దేవునికి స్తోత్రం.
ఎందుకు పుట్టాడు యోహాను? యేసు ప్రభు నడవడానికి, ప్రయాణించడానికి, వెళ్ళడానికి, రోడ్డు వేయడానికి, సువార్త ప్రకటించడానికి, ద్వారము తెరవడానికి. కనుక దేవుని బిడ్డలారా, నా కుమారుడు, నా కుమార్తె ఎవరి ముందు నడుస్తున్నాడో, ఎవరి కొరకు మార్గం సిద్ధపరుస్తున్నాడో ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జకర్యాలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు మనం ఎవరి ముందు నడవాలి, ఎలాంటి వారి ముందు మనం నడవాలి? లూకా శుభవార్త 1:68. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన, విడుదల, అంటే బంధింపబడిన వారిని బయటికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కదండి. నీవు ఏ చెడ్డ అలవాటుతో బంధింపబడినా ఇది యేసు ప్రభు శరీరము, యేసు ప్రభు రక్తం అని తెలుసుకుని ఆలోచన కలిగి తీసుకుని ఆ ఆలోచన లోబడినట్లయితే నువ్వు ఆర్థికంగా బంధింపబడినా, చెడ్డ అలవాట్లో బంధింపబడినా,